తాడేపల్లి విపత్తుల నిర్వహణ కేంద్రం వద్ద మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్తో మనం మాట్లాడదాం. రవీందర్, ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇది తీరం దాటే ప్రక్రియ మొదలైనట్లేనా? ఈ 5 గంటలు ఎలాంటి పరిస్థితి మనం చూడబోతున్నాం? ఈశ్వర్, ఇంకా అయితే తీరానికి దగ్గరలోకి రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ మామూలుగా 6 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పి మొదట్లో వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. కానీ చాలా ఆలస్యంగా, చాలా మందగొడిగా ఈ తుఫాను తీరం వైపుకి వస్తూ ఉంది. గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 7-7:30 గంటల ప్రాంతానికి చెరువులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి అధికారులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 7 గంటలకు తీరం దగ్గరలోకి వచ్చిన తర్వాత 10 గంటలకల్లా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కేవలం 3 గంటల్లోనే తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి శాటిలైట్ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా సమీపంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో ఇదంతా కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అంటే ఈ మచిలీపట్నానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ తుఫాను ఏదైతే మనం ముందుగా అనుకున్నటువంటి తూర్పుపాలెం, కేసరదాసుపాలెం గ్రామాల మధ్యలోనే తీరం దాటపోతుంది. అంటే అటు ఓడల రేవు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ తీరం దాటే అవకాశం ఏదైతే ముందుగానే వాతావరణ శాఖ అధికారులు ఎక్కడైతే ఖచ్చితంగా ప్లేస్ను నిర్ధారించారో ఖచ్చితంగా తుఫాను హిట్ అవుతుంది అక్కడే నిర్ధారణ అయింది. సో ఇప్పటికే ఆ ప్రాంతానికి ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పంపించారు. ఇంతకుముందు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్నింటిని కూడా కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో భారీ వర్షాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మొత్తం 7 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి మరొక 9 ఇవన్నిటిని కూడా ఆ ఓడల రేవు అట్లాగే అంతర్వేది సమీపంలోకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 7 గంటలకు తీరం వైపు వచ్చిన తర్వాత 3 గంటల్లోనే తీరం దాటే అవకాశం నేపథ్యంలో ఆ 3 గంటలు అత్యంత కీలకం. భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటిలో కూడా ఇక్కడ తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 17 జిల్లాలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కాబోతుంది. మొత్తం మనం చూస్తున్నాం రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఈ సమీపంలో అంటే కేవలం ఇప్పుడు ఆ తూర్పుపాలెం సమీపంలో తీరం దాటబోతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల దాదాపు 40 లక్షల మంది ప్రజలకి ఈ తీవ్ర ఎఫెక్ట్ అనేది కనిపించబోతుంది. మొత్తంగా 17 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజానీకం ఉన్నప్పటికీ తుఫాను వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం 40 లక్షల మంది అనేది అధికారులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ వర్షాలు ప్రస్తుతం నెల్లూరు వైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఇప్పుడు ఉలవపాడు దగ్గర 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో అది, అట్లాగే సింగరాయకొండలో కూడా 105 మిల్లీమీటర్ల వర్షపాతం. నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్నటువంటి కావల్లో 122, దగదర్తిలో 120 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ప్రకాశం జిల్లా వరకు 17 జిల్లాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్లోకి వెళ్ళిపోయాయి. అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి నేను ఇంకొక మ్యాప్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇది కింద నేల మీద ఉన్నటువంటి పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతంగా దీని అంతటిని చూపిస్తున్నాం. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా భారీ వర్షాలు ఇక్కడ కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్షణంలో కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక మ్యాప్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఇదంతా ఆకాశంలోంచి తీస్తే కనుక క్లౌడ్ ప్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎల్లో కలర్లో ఉన్నది అట్లాగే రెడ్ కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదంతా ఆకాశంలోంచి చూస్తే కనిపించేటువంటి క్లౌడ్ ప్యాచ్. సో భారీ వర్షం అయితే ఇదంతా కూడా కురుస్తుంది. తీర ప్రాంతాల్లో అయితే అలజడి బాగా స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోతున్న 3-4 గంటలు అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే పూర్తిగా రవాణా వ్యవస్థను కూడా అధికారులు నిలిపిపోతున్నారు. 7 గంటల నుంచి పూర్తిగా ఈ 17 జిల్లాల్లో ఉన్నటువంటి రవాణా వ్యవస్థని పూర్తిగా ఆపిపోతున్నారు. ఎందుకంటే భారీగా ఎదురుగాలు వీస్తాయి, భారీగా వర్షం కూడా కురవబోతున్న నేపథ్యంలో చెట్లు అట్లాగే టెలిఫోన్ టవర్స్ కానీ స్తంభాలు కానీ కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుందన్న కారణంతో రవాణా వ్యవస్థని మొత్తం అంతా కూడా ఆపైపోతున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిని సమాచారాన్ని వాతావరణ శాఖ నుంచి తెప్పించుకొని అక్కడికి ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే కంట్రోల్ రూమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి చోట నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాగాయలంక ప్రాంతంలో దాదాపు 8 మంది గొర్రెల కాపురులు చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ వెంటనే ఈ కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంకి సమాచారం అందించడం, అక్కడి నుంచి ప్రత్యేకంగా
ఏకంగా బోట్లో వెళ్ళి వారందరినీ కాపాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడి నుంచి అయితే సమాచారం వస్తుందో వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఈరోజు మరికొద్దిసేపు అంటే 7 గంటల నుంచి ఈ తుఫాను తీరం దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 10 గంటల కల్లా తీరం దాటుతుంది. సో ఆ 3 గంటలు అత్యంత కీలకమైన నేపథ్యంలో కరెంట్ అనేది కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా తీవ్రంగా దెబ్బతినబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నైట్ టైం ఏదైనా ఇబ్బంది అయితే కనుక రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫోన్ కాల్స్ రావటం, వారి సమస్యలను తెలుసుకొని మళ్ళీ అక్కడికి రెస్క్యూ టీమ్స్ వెళ్ళి కాపాడే ప్రయత్నాలు చేయడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. రైట్ రవీందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా పి గన్నవరం దగ్గరికి వెళదాము. మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రధానంగా మరి కాసేపట్లోనే తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే స్లోగా కదులుతూ 15 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకొస్తోంది, తీరం వైపు కదులుతూ వస్తోందని చెబుతున్నారు. 7 గంటల కల్లా తీరం సమీపానికి చేరుకోవచ్చు అంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ? ఈశ్వర్, మోంతా తుఫాన్ ప్రభావం కోనసీమ జిల్లా అంతా కనిపిస్తుంది. 22 మండలాల పరిధిలో కూడా చాలా వరకు, ప్రధానంగా అమలాపురం నుంచి అల్లవరం, అదేవిధంగా పి గన్నవరం దగ్గరికి వచ్చేటప్పుడు పి గన్నవరం, అయినవెల్లి, అంబాజీపేట, ప్రధానంగా అంతర్వేది సమీపంలో రాజోలు, సకినేటిపల్లి, మల్కీపురం, మామిడికొత్తూరు ఈ మండలాల పరిధిలో అయితే మొత్తం ఈ ఎంత కోస్టల్ లైన్ ఉన్న ప్రాంతం, ఇక్కడ సముద్ర తీర ప్రాంతం అతి సమీపంగా ఉండటంతో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దాదాపు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు తెలుస్తుంది. తీర ప్రాంతంలో అయితే దాని ప్రభావం మరింత ఎక్కువ కనిపిస్తుంది. మరోవైపు సముద్రం కూడా చాలా ఉధృతంగా ఉంది. దాని ప్రభావం కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఉవ్వెత్తున అలలు లేస్తున్నాయి. దాని ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఒకవైపు అల్లవరం ఎలా ఉందో అదేవిధంగా అంతర్వేది దగ్గర కూడా సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితి అదేవిధంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో 120 తుఫాన్ షెల్టర్లు, పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే స్థాయిలో పడితే కోనసీమ మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమే చాలా మటుకు ఏర్పాట్లు అయితే చేసింది. అయితే ప్రధానంగా రాత్రిపూట తుఫాను తీరం దాటే పరిస్థితి ఉండటం, అది ముఖ్యంగా కోనసీమలో గతంలో 1996లో జరిగిన పరిస్థితి ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఎందుకంటే రాత్రిపూట తుఫాను తీరం దాటితే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. కనీస సహాయ చర్యలు అందించే అవకాశం కూడా ఉండదనే విషయం స్థానికులు కూడా తెలుసు. దాంతో స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడైతే గాలులు కూడా చాలా ఉధృతంగా వీస్తున్నాయి. అయితే అంతర్వేది దగ్గర తీరం దాటుద్దా లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు మారుతుందనే విషయం మీద అయితే అందరిలోనూ డైలమా ఉంది. మొత్తానికి ఏది ఏమైనా సరే 50 కిలోమీటర్ల రేడియస్లో ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కోనసీమలో అయితే వరి పంట చూసుకున్నా, కొబ్బరి చెట్లు చూసుకున్నా, ఇప్పటికే కొబ్బరి చెట్లు అనేక చోట్ల కూలిపోయాయి. పి గన్నవరం నుంచి రాజోలు వెళ్లే దారిలోనే చాలా చోట్ల కొబ్బరి చెట్లు కూలిపోవడం జరిగింది. మామిడికుదురులో ఒక మహిళ మీద కొబ్బరి చెట్టు పడడంతో మృతి చెందడం కూడా జరిగింది. అనేక చోట్ల ఆస్తులు కూడా డ్యామేజ్ జరుగుతున్నాయి. ఇళ్ల మీద, వాహనాల మీదుగా కూడా ఈ కొబ్బరి చెట్లు విరిగి పడుతున్నాయి. అయితే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సిబ్బంది వాటిని రోడ్లపై పడిన చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తుఫాన్ షెల్టర్లోనైతే తాగునీరు, అదేవిధంగా ఆహార ఇతరత్ర ఏర్పాట్లు చేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా తుఫాన్ షెల్టర్లు కానీ పునరావాస కేంద్రాలు కానీ చేరుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ రాత్రి మొత్తం కోనసీమలో చాలా వరకు విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావం అత్యధికంగా కనిపిస్తుందో ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారికి వచ్చేటప్పటికి భారీ వాహనాలు కూడా నిలుపు చేయడం జరిగింది. దుకాణాలు కూడా పూర్తిగా ముగించి వేశారు. మొత్తానికి ఎటువంటి సంఘటన జరిగినా సరే, దీని తుఫాను ప్రభావం ఎంత ఉన్నా సరే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించాలనే ఉద్దేశంతో అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో స్థానికులు కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా కోనసీమ వాసులకు గత తుఫాను అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాలు స్థానికులు అడిగి తీసుకున్నాం. పి గన్నవరంలో సరే చెప్పండి, గత తుఫాను కూడా మీరు చూశారు, ఇప్పుడు తుఫాను ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సార్, మోంతా తుఫాను అనేటువంటిది ఇవాళ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులందరూ కూడా గడగడ వణుకుపోవడం జరుగుతుంది. ఎందుచేతనంటే 1996లో మేమందరం కూడా కళ్ళారా చూసాం. అర్ధరాత్రి దగ్గర ఇంత తీవ్రంగా తుఫాను వస్తుందని మేమెవరం కూడా అప్పుడు ఊహించుకోలేదు. మరి చాలా ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో వేల ఇళ్ళు కూలిపోవడం జరిగింది. లక్షలాది ఎకరాలు కొబ్బరి తోటలు, ఉడుపు భూములు కూడా పాడైపోయి నష్టపోవడం కూడా జరిగింది. ప్రాణ నష్టం కూడా 1000 మంది సుమారు కూడా చనిపోవడం కూడా జరిగింది. అది వేళ దానిని గుర్తు తెచ్చుకుంటుంటే వేళ ప్రతి ప్రజలు కూడా, ప్రతి వ్యక్తి కూడా గడగడ వణుకుపోతూ
ఏ తీవ్రంగా ఎలా ఉంటుంది, ఏ పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. బిక్కుమంటూ ఉంటున్నారు. ఓ పక్కనేమో కరెంటు లేదు, కరెంటు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే ఈవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బాగా ఎక్కువగా ముందంజ ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా టీవీలు పనిచేయట్లేదు, సెలవులు పనిచేయట్లేదు, ఏ సమాచారం ఏంటనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. మరి అధికారులు కూడా మరి దీనికి సరైనటువంటి సమాచారం ప్రజలకు అందలేక సతమతం అవుతూ ఉంటున్నారు, బిక్కుమంటూ ఉంటున్నారు. మీరు ఈవేళ చాలా చూద్దాం, ఇవాళ చాలా చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్పడం జరుగుతుంది. ఈ పునరావాస కేంద్రాలకు రావడానికి చాలామంది విముక్తి చూపుతున్నారు. ఆసక్తి ఎందుకు చూపట్లేదంటే మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిస్సహాయ స్థితి. ఎందుచేతనంటే ప్రభుత్వం ఏ మాట ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేదు. ఈవేళ పునరావాస కేంద్రాలకు వెళితే మనకు సరైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఉండవో అనేటువంటి భయభ్రాంతులకు వాళ్ళకి అనుమానం అనేది వ్యక్తపడుతున్నారు. అక్కడికే మేము కనిపించే పరిస్థితి లేదు అసలు. సార్ పునరావాస కేంద్రాలు పెద్దగా జనం రావట్లేదు, పెద్దగా రావట్లేదు సార్. ఎందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు సార్, అధికారులు కూడా తిరుగుతున్నారు, అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఈ ప్రభుత్వం అధికారులు చెప్పడం జరుగుతారు, కానీ ఆ ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఇచ్చి మనకి ఆదుకోవాలి కదా అన్న ఆలోచనతో వారు వెనక్కి వెళ్ళటం జరుగుతుంది కూడా. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? గతంలో కోనసీమలో చాలా అనుభవాలు ఉన్నాయి కదా. మోంతా తీవ్రమైన హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ ప్రజలందరూ కూడా కంగారుపడే వాతావరణం అయితే ఏర్పడింది. గతంలో 96లో జరిగిన మరి ప్రాణ నష్టంగానే తీసుకుంటే ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాల్లో మరి కొబ్బరి రైతు ఈ మధ్య ఒక 4 నెలల నుంచి కొబ్బరి ధర పెరిగి